పార్కులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరంలో ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తున్న పార్కుల్లో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలోని వినాయక సాగర్లో పారిశుద్ధ్య పనులను, త్రాగునీటి సాంద్రతా పరీక్షలను గురువారం ఇంజనీరింగ్, హెల్త్ అధికారులతో కలిసి కమిషనర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వినాయక సాగర్లో నీటిపై పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, అలాగే వాకింగ్ ట్రాక్, పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు చెత్త తొలగించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయ కార్యదర్శులను నియమించి ప్రత్యేకంగా నిత్య పర్యవేక్షణ చేయించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వాకర్స్ తెలిపిన సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆటోనగర్ తదితర ప్రాంతాల్లో నీటి సాంద్రత పరీక్షలను తనిఖీ చేశారు. నగరంలో ఎక్కడా కలుషిత నీరు అనే మాట రాకూడదని, ప్రతిరోజు తప్పకుండా నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని పట్నూల్ వీధిలో గల రాత్రి బస కేంద్రాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య గురువారం పరిశీలించారు. ఈ కేంద్రంలో కల్పిస్తున్న మౌలిక వసతులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న పలువురిని పలకరించి ఎక్కడి నుంచి వచ్చారు, వసతి కేంద్రంలో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కేంద్రంలో బస చేస్తున్న వారికి అందించే భోజనాన్ని కమిషనర్ రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్రంలో నాణ్యమైన భోజన వసతి, వైద్య సదుపాయాలు బాగా ఉండేలా చూడాలని అన్నారు. అలాగే మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. మంచాలు, బెడ్లు శుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు. ఇక్కడ బస చేస్తున్న వారికి ఎటువంటి జబ్బులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. Please like, share, subscribe Janabheri News.